హాయ్ నమస్తే వెల్కమ్ టు ఏఆర్కేస్ కిచెన్. ఈరోజు పిల్లలు ఇష్టంగా తినే క్యారెట్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. క్యారెట్ రైస్ చాలా సింపుల్ అండ్ ఈజీ మార్నింగ్ లంచ్ బాక్స్ రెసిపీ ఇది. సో ముందుగా ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని కొంచెం జీలకర్ర కరివేపాకు వేసుకొని కొంచెం దోరగా వేగనిద్దాం. తర్వాత జీడిపప్పు, పల్లీలు, ఒక చిన్న సైజు ఆనియన్, పచ్చిమిర్చి 3 తీసుకొని దోరగా వేగనిద్దాము. పల్లీలు వేసుకోలేదు కదా, పల్లీలు చెప్పింది అని అనుకుంటున్నారా? నా దగ్గర ఫ్రై అయినవి ఉన్నాయి. సో ఇవి వేగిన తర్వాత అవి యాడ్ చేస్తాను. సో ఇప్పుడు క్యారెట్ని పెద్ద తురుము ఉంటుంది కదా, పెద్ద తురుముకొని ఒక ఫుల్ కప్ తీసుకున్నాను. చూడండి, పెద్ద తురుముతో ఒక పెద్ద కప్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ ఆనియన్, పచ్చిమిర్చి ఆల్రెడీ బ్రౌన్ కలర్ వచ్చేసాయి చూడండి. ఇప్పుడు క్యారెట్ యాడ్ చేసుకుందాం. 1 కప్ క్యారెట్కి 2 కప్స్ రైస్ తీసుకుంటున్నాను నేను. చూడండి, ఈ క్యారెట్ కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అవనిచ్చి సాల్ట్, పసుపు వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ సరిపోతుంది. ఆల్మోస్ట్ ఇప్పటికే కొంచెం ఫ్రై అయిపోయింది. ఒక 2 మినిట్స్ తర్వాత కారము, పెప్పర్ పౌడర్ మిక్స్ చేద్దాం. కారము పిల్లల కోసం అయితే కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. ఇది కారము 1 స్పూన్ వేసుకున్నాను, పెప్పర్ పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకున్నాను. 2 స్పూన్ సరిపోతుంది. పెప్పర్ తినని వాళ్ళు ఓన్లీ కారం ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. కొంచెం బాగా కలిపేసి 2 కప్స్ రైస్ తీసుకొని దీంట్లో యాడ్ చేసుకుందాం. చూడండి, రైస్ పొడి పొడిలాడుతూ ఇలా ఉంచుకుంటే బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా కానీ ఇలా పొడి పొడిలాడుతుంటే ఆఫ్టర్నూన్కి బాగుంటుంది. సో ఇలాంటి రైస్ చేసుకునేటప్పుడు పొడి పొడిలాడుతూ ఉన్న రైస్ని తీసుకుంటేనే బెటర్. ముందుగానే వార్చుకొని పొడి పొడిలాడుతూ రైస్ని పెట్టేసుకున్న దాన్ని యాడ్ చేస్తున్నాను. 2 కప్స్ రైస్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకుందాం. చాలా ఈజీగా అయిపోతుందండి. మార్నింగ్ టైం హడావిడి లేకుండా లంచ్ బాక్సెస్లోకి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎవరికైనా ఈజీగా అయిపోతున్న రెసిపీ ఇది. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకుందాము. సరిపోయినో లేదో చూసుకొని ఈ టైంలో వేసుకొని మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఒక నిమ్మ చెక్క తీసుకొని ఒక్క చెక్కనే నిమ్మరసం పిండుదాం. ఒక చెక్క సరిపోతుంది. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం యాడ్ చేసేసి తిప్పేసుకుందాం. ఫైనల్గా ఒక 2 స్పూన్లు అయితే కరిగిన నెయ్యి అయితే 2 స్పూన్లు, ఇలా పేరుగా ఉన్న నెయ్యి అయితే 1 స్పూన్ వేసేసుకొని అది కూడా కరిగేంత వరకు కలిపేసుకొని సర్వ్ చేసుకుందాం. అంతే, ఈజీ అండ్ సింపుల్గా పిల్లలకి ఇష్టమైన క్యారెట్ రైస్ రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.